హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. హోటల్లో స్టైల్గా మనం కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఇంట్లో చేసుకోవచ్చండి. అది ఎలానో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి. నేను ముందుగా మసాలా దినుసులు చూపిస్తున్నానండి. దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, స్టార్ మొగ్గ, యాలకులు, లవంగాలు అన్నీ వేసి ఇలా పొడి కావు కాబట్టి కొద్దిగా ధనియాలు వేసానండి. ధనియాలు, జీలకర్ర వేసి బిర్యానీ ఆకు కూడా వేసి ఇలా మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టి ముందుగా కేజీన్నర చికెన్ అండి. ఇది లెగ్ పీసెస్ అనమాట. బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. మసాలా దినుసులన్నీ వేసానండి. ఇలా మసాలా దినుసులు వేసిన వెంటనే పసుపు 1 స్పూన్ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఇంట్లో చేసుకోవచ్చండి. కానీ 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. అన్నీ కలిపి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నప్పుడే దానికి రుచి అనేది వస్తుంది. నేను 5 స్పూన్ల కారం అయితే వేసానండి. నేను తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఎవరికి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. జీరా, ధనియాల పొడి 1 స్పూన్ వేసానండి. తర్వాత అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసాను. తర్వాత పుల్లటి పెరుగు కాదండి, కొంచెం తియ్యటి పెరుగు తీసుకోండి. అప్పుడే చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను 2 కప్పుల దాకా నేను పెరుగు తీసుకున్నాను. తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసానండి. మనం ముందుగా నేను మసాలా దినుసులు చూపించగానే కచ్చా పచ్చగా దంచి అవి కూడా ఇలా వేసుకున్నానండి. ఇలా వేసుకొని 1 కప్పు కొత్తిమీర తీసుకున్నాను. 1 కప్పు పుదీనా తీసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇలా పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. సాజీరా కూడా వేసుకోవాలండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. 1 నిమ్మకాయ పిండానండి. నిమ్మకాయ చక్కగా ఇలా పిండుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత ముందుగా నేను ఆనియన్ని వేయించి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసానన్నమాట. వేసి ఇలా కలుపుకోవాలండి. అదే ఆయిల్ కూడా దీంట్లో పోసేసాను అనమాట. పోసి మొత్తం బాగా కలుపుకోవాలండి. లెగ్ పీసెస్కి బాగా పట్టిందాకా మనం ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటేనే ఇది కలపటంలోనే చాలా టేస్టీ వస్తుందండి. 1 గంట పాటు ఉంచితే ఇంకా టేస్టీ అనేది ఉంటుందన్నమాట. తప్పకుండా 1 గంట పాటు మీరు ఉంచండి. టైం ఉంటే, టైం లేకపోతే 1 అర్ధగంట ఉంచిన చాలు. లెగ్ పీసెస్ చూడండి చక్కగా పట్టాయి కదండి. తర్వాత నేను సగం నీళ్ళు పోసానండి. మసాలా దినుసులన్నీ వేసేసాను. యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్నీ సాజీరా మొత్తం వేసేసానండి. తర్వాత తగినంత సాల్ట్ వేసాను. 3 స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుందని నేనైతే 2 స్పూన్లు వేసాను. తర్వాత సాజీరా వేసాను అనమాట. ఇది బిర్యానీలో సాజీరా చాలా టేస్ట్ అనమాట. పుదీనా, కొత్తిమీర కూడా ఇలా వేసాను. వేసి 1 గరిటెతో మొత్తం కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మసులుతుందనమాట ఈ నీరు అనేది. చూడండి. తర్వాత ఆయిల్ పోసాను కొద్దిగా. 1 గరిట ఆయిల్ పోసి ఉప్పు కూడా వేసానండి. మన బిర్యానీ ఆకు కొన్నప్పుడు వస్తుంది కదండి, ఆ ఉప్పు కూడా వేసాను. చూడండి. తర్వాత ముందుగా బాస్మతి రైస్ నేను కడిగి ముందుగా పెట్టుకున్నానండి. బాస్మతి రైస్ని కూడా ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట. చూడండి. 1 గంట తర్వాత చూసి చక్కగా నాని ఆయిల్ పైకి తేలి ఉంది కదండి. చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా వండితే. చూడండి. ఈ బాస్మతి రైస్ కూడా ఉడికాయి. ఇలా మనం ఇలా అంటే ఇరిగిపోవాలండి. అంటే ఉడికేసింది సగం. తర్వాత దీనిని ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్లో వేసేయాలండి. నేను 1 గిన్నె పెద్దది తీసుకున్నాను. దాంట్లో చూడండి ఆయిల్ చక్కగా పైకి తేలి చాలా మంచిగా కనపడుతుంది కదండి. ఇప్పుడు సగం ఉడికిన బియ్యాన్ని వేసేసుకోవాలి. మొత్తం లేయర్ అయితే కాదండి, ఒక్కసారి వేసేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి.
మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఇలా చేయకపోతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం వేసిన తర్వాత నేను ఆనియన్ ముందుగా నేను వేయించి పెట్టుకున్న ఆనియన్ కూడా ఇలా వేసుకున్నానండి. ఇలా వేసుకొని నేను ఫుడ్ కలర్ కూడా వేసానండి కొద్దిగా. ఇది మీ ఆప్షన్ అన్నమాట, మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా వేసుకొని నేను స్టవ్ మీద నేను మనం చపాతీ చేసే ప్లేట్ ఉంటుంది కదండి, అది పెట్టేశాను. పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేశానండి. పెట్టి తర్వాత ఈ గిన్నె పెట్టి నేను మూత పెట్టి మనం అల్లం నూరుకునే రోలు ఉంటుంది కదండి, ఆ రోలు దాని పైన పెట్టానండి. చక్కగా ఉమ్మగిలి ఇలా ఉడికిందండి. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ లెగ్ పీసెస్ కూడా బాగా ఉడికాయండి, చాలా బాగున్నాయి. మీరు చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఎలా ఉందో చికెన్ బిర్యానీ కామెంట్స్ మాకు తెలియచేయండి. తర్వాత ఇలా మజ్జిగ చేశానండి. మజ్జిగ బాగా మనం కవంతో ఇలా బాగా చిలకరించి బాగా స్మూత్గా చేసి నీళ్ళు పోసేసి, ఒక గ్లాసు నీళ్ళు పోసేసి, పుదీనా, ఉల్లిపాయలు సన్నగా తరిగిన, క్యారెట్ సన్నగా తరిగిన, తగినంత సాల్ట్ వేసి చక్కగా ఈ పెరుగు చట్నీ మనం చేసుకున్నట్లయితే ఈ చికెన్ బిర్యానీలో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీకు నచ్చితే ఇది కూడా కామెంట్స్ తెలియచేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్